అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, దేవుడి మీద ఆధారపడి వెళ్ళడం అనేది ప్రారంభంలో కొంతమందికి వెర్రితనంగా కనిపించవచ్చు. కొంతమందికి ఎందుకు ఇతను అలా చేస్తున్నారు, ఇతనికి చాలా ఫ్యూచర్ ఉంది, ఇతను అనవసరంగా తన యొక్క ఫ్యూచర్ మొత్తాన్ని స్పాయిల్ చేసుకుంటున్నారు అనే విధంగా కనబడుతుందండి. పౌలు గారి జీవితాన్ని చూసినప్పుడు కూడా వాక్యాన్ని లోతుగా ఆలోచించకుండా ఉండే వాళ్ళకి అలాగే కనిపించవచ్చు. దేనికంటే పౌలు గారు అంటారు, సమస్తాన్ని నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని గురి యొద్దగా పరిగెడుతున్నానని తన యొక్క ఉద్యోగాన్ని వదులుకొని, తన యొక్క బంధాలను బంధుత్వాలను వదులుకొని, సమస్తాన్ని వదులుకొని ఆయన క్రీస్తు కొరకు ఎలా పరిగెట్టారో మనం చూసాం. ఆ పరుగు పందెం చూసినటువంటి ఎవరికైనా కానీ పౌలు గారిని చూసి ప్రతి ఒక్కరు జేజేలు కొడతారు. ఫెంటాస్టిక్, పౌలు గారు ఈజ్ గ్రేట్ అంటారు. కానీ ఈ కాలంలో కనుక ఎవరైనా కనుక అలా చేస్తుంటే కనుక వెనకాలండి ఎన్ని గోతులు తవ్వుతారో, ఎన్ని రకాల నిందలేస్తూ ఉంటారు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, దేవుడి మీద కనుక మనం ఆధారపడి వెళ్తుంటే ప్రారంభంలో అనేక మందికి వెర్రితనంగా కనిపించవచ్చు, పిచ్చితనంగా కనిపించవచ్చు. కానీ దేవుడి మీద ఆధారపడి వెళ్ళినటువంటి పౌలు గారి జీవితంలో ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. దేవుడు హెచ్చించే విధానం బ్రతికున్నప్పుడు ఇంత గొప్పగా ఉంటుంది, మరణించిన తర్వాత ఇంకా గొప్పగా ఉంటుంది. మన జీవితాలు కూడా ఒకవేళ దేవుడి మీద ఆధారపడి కనుక మనం వెళ్ళగలిగితే ఇదే విధంగా హెచ్చించబడతాము. ఒక సందర్భాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యాన్ని మనం చూస్తే 14వ అధ్యాయంలో 11వ వచనం మనం చూద్దామండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, జన సమూహములు పౌలు చేసిన దానిని చూచి లుకయోనియా భాషలో, దేవతలు మనుషుల రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యూపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరే. చూసారా, పౌలు గారు చేసినటువంటి కార్యాలను బట్టి, పౌలు గారిని దేవుడు హెచ్చించినటువంటి విధానాన్ని బట్టి, పౌలు గారి ద్వారా దేవుడు జరిగిస్తున్నటువంటి ప్రతి ఒక్క దానిని చూసి పౌలు గారికి ఎలా ఊహించుకుంటున్నారంటే దేవునితో సమానంగా ఊహించుకుంటున్నారు. ప్రియులారా, మనం దేవుడి మీద ఆధారపడి వెళ్తే ఆయన మనల్ని ఎంత గొప్పగా హెచ్చిస్తారయ్యా అంటే, ఈ భూమి మీద మనల్ని చూసినటువంటి, మన జీవితాన్ని చూసినటువంటి ఆయన కోణంలో ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా మనల్ని దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అని మనస్ఫూర్తిగా ఒప్పుకునేంత గొప్ప స్థితిలో, గొప్ప స్థాయిలో దేవుడు మనల్ని నిలబెడతారండి. ఏమండి, ఆయన మా తండ్రి, ఆయన మా తండ్రి అని మనం చెప్పుకోవటం కాదండి, మన గురించి కొంతమంది ఇతను నిజంగా దేవుని కుమారుడు, ఈమె నిజంగా దేవుని కుమార్తె అని చెప్పుకునే గొప్ప స్థితిలో దేవుడు మనల్ని హెచ్చిస్తారండి. అలాంటి ధన్యత దేవుని కొరకు బ్రతికినటువంటి చాలామందికి మనకి బైబిల్లో చూడొచ్చండి. మనకు కూడా అటువంటి ధన్యతనే దేవుడు మనకు అనుగ్రహిస్తారు కనుక ఎప్పుడూ కూడా నిరుత్సాహపడకండి. జనాల మాటలు విని, ప్రజల మాటలను నిరుత్సాహపడకండి. దేవుడు మనకు ఒక విషయాన్ని నేర్పించమని ఆజ్ఞాపించారా, ఆ విషయం మనకు అర్థమైందా, కళ్ళు మూసుకొని అలా వెళ్ళిపోదామండి. అయితే ప్రారంభంలో మనం చాలామందికి అవమానకరంగా, వ్యతిరేకంగా, ఏమండి ఒక పిచ్చివారి వల్ల మనం కనబడతాం. కానీ దేవుడు మన జీవితాన్ని ఎలా మారుస్తారో, ఎలా మలుచుతారంటానికి చాలామంది జీవితాలు మనకు కనబడుతుంటాయి. వాళ్ళందరినీ చూడండి, భవిష్యత్తులో మీ జీవితాన్ని ఒక మాదిరిగా చూపించండి. పౌలు గారు మరణించారండి, ఎన్నో సంవత్సరాలు అయిపోయిందండి, కానీ దేవుడు ఎంత హెచ్చించారయ్యా పౌలు గారిని అంటే, ఆయన సువార్త ప్రయాణం గురించి ఈరోజు గూగుల్ మ్యాప్స్లో మరీ చెప్పుకునే స్థితిలో దేవుడు ఆయన ఉంచారు. ఆయన గురించి స్టడీ చేసి, ఆయన జీవితాన్ని మెడిటేట్ చేసి మనం కూడా అలాగే బ్రతకాలని ఆయన లైఫ్లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ను కూడా, మనకు అవసరమైన ప్రతి ఇన్సిడెంట్ని దేవుడు రాయించడం జరిగింది. కనుక ఒక వ్యక్తి గురించి కొన్ని రకాల తరాలు చదువుకున్న గొప్పగా దేవుడు హెచ్చించారంటే, మన జీవితాన్ని హెచ్చించరా అంటే తప్పకుండా హెచ్చిస్తారు. ఎప్పుడయ్యా అంటే మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు, దేవుని చిత్త ప్రకారం నడుచుకున్నప్పుడు. కనుక అటువంటి గొప్ప జీవితం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందామని ప్రతి ఒక్కరు తలలో వంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధ మహోన్నత తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయం మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని తండ్రి, మీ చిత్త ప్రకారం ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలను నేర్పిస్తున్నందుకు, తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. తెలుసుకునే ప్రతి విషయాన్ని తండ్రి, తెలుసుకుని కొత్త విషయాన్ని తెలుసుకున్నామనే ఒక ఉత్సాహంలో ఉండిపోకుండా తండ్రి, ఉన్నతమైనటువంటి మార్గంలోకి చేరుకునే విధంగా నేర్చుకుంటున్న, ధ్యానిస్తున్న ప్రతి విషయాన్ని తండ్రి మా జీవితాలకు అప్లై చేసుకొని తండ్రి, అన్వయించుకొని మీ నామ మహిమార్థమే జీవించే ధన్యతను తండ్రి మా అందరికీ అనుగ్రహించండి. దేవా, మమ్మల్ని అందరినీ తండ్రి మృతుల సంఖ్యలో చేర్చగా సజీవుల సంఖ్యలో మా తండ్రి చేర్చి, ప్రభా ఈ విధంగా మీ సన్నిధిలో పార్టిసిపేట్ చేసి ధన్యతను అనుగ్రహించారు. కృతజ్ఞతలు తండ్రి. ఈ యొక్క డైలీ డివోషన్స్ తండ్రి చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ డైలీ డివోషన్స్ తండ్రి ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారో తండ్రి, షేర్ చేసే ప్రతి ఒక్క తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని తండ్రి ఆశీర్వదించండి. మీ నామ మహిమార్థమే బలపరచండి. మీ చిత్త ప్రకారంగా తండ్రి వాడుకోనండి.
తండ్రి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.